వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో సమీపిస్తున్న సమయంలో లాస్ట్ 3 నెలల పాటు వాలంటీర్లు నెల నెలా ఇచ్చే అనేక పథకాల బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రజలకు ఇవ్వకూడదని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం ఏదో ఒక సంస్థ దాన్ని ఆపే ప్రయత్నం చేసింది. అండ్ ప్రస్తుతం దానిలో నిమ్మగడ్డ రమేష్ అంటే ఆయన ఎలక్షన్ కమిషనర్గా మనకు అందరికీ సుపరిచితులు, ఆయన మెంబర్గా ఉండడం గమనార్హం. సో జరుగుతున్న ఈ పరిణామాలు అంటే ప్రతిపక్షాల వ్యూహం ఏమిటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే సర్వసాధారణంగా 5 ఏళ్ల నుంచి నెల నెలా అందుతున్న చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ వాళ్ళకి ఇంటికి చేరకపోతే ఏమిటి పర్యవసానాలు? దీనిపై మాట్లాడడానికి మనతో పాటు వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు సార్ మీరు కూడా, సో గమనిస్తుంటే ఏమనిపిస్తుంది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈరోజు టీడీపీ కోసం పనిచేయడం కాదండి, ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్నప్పుడే టీడీపీ లబ్ధి కోసం ఏకపక్షంగా ఎలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవర్తించారు అనేది కూడా రాష్ట్ర ప్రజానికం చూసింది, మీడియా చూసింది, అన్ని వర్గాలు కూడా గమనించారు. సో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు గారి తొత్తులైనటువంటి ఏదైతే సుజనా చౌదరి గారిని, ఏదైతే ఇంకా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి తొత్తులతో హైదరాబాద్లో హోటల్లో ప్రైవేట్ మీటింగ్ పెట్టుకొని కూడా టీడీపీ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా చూసినవి కూడా గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేచింది మొదలు వాలంటీర్ల మీద ఎంతటి విషం జిమ్మాడు అనేది కూడా రాష్ట్రం మొత్తం గమనించింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే అదే పనిగా వాలంటీర్లను ఒక దేశద్రోహులుగా, వాలంటీర్లను ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించి వాళ్ళ క్యారెక్టర్ మీద కూడా బురద జల్లిన తత్వం చూసాం. ఇంకాస్త ముందుకేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలైనటువంటి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులైనటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి అయితే వాలంటీర్లను ఒక స్లీపర్ సెల్స్ అని, వాలంటీర్లను ఒక తాలిబన్లని, వాలంటీర్లను ఒక జైషే మహమ్మద్ అని చెప్పి కూడా మాట్లాడారు. ఎంత దౌర్భాగ్యం! కేవలం 5,000 రూపాయలు గౌరవ వేతనంతో సేవై పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడంలో భాగంగా 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకుని వాళ్ళు ప్రతి గ్రామాన గడప గడపకి ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, కులాలు మతాలు రాజకీయాలు ఏమీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంటింటికి పథకాలు అందుతున్నాయి. పెన్షన్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే మీకు రేషన్ వరకు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి తీసుకుంటే డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతిదీ కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికి గడప వరకు అన్నీ వస్తున్నాయంటే వాలంటీర్లకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు వందనం అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉంటారు. అంటే ఈ ఆపే ప్రయత్నం ఇది వాలంటీర్ వ్యవస్థ మీద ఒక దాడి అంటారా, లేకపోతే ప్రజలు ఈ బెనిఫిట్స్ అందుకోకుండా, స్కీమ్లు అందుకోకుండా చూస్తున్నారంటారా? దాన్ని నేను చెప్తా అండి. ఇది ఎలా ఉందంటే ఈ వాలంటీర్లు మొత్తం కూడా ప్రజలకు చేరువైపోయారు. వాలంటీర్లు ప్రతి 50 వాళ్ళకి కేటాయించినటువంటి 50 ఏళ్ళకి ఏదైతే ఉందో ఆ 50 ఏళ్ళకి ఒక కొడుకులాగా, ఒక బిడ్డలాగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళు అర్హులైతే అన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా తయారైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఏం భయం పట్టుకుందంటే, అరే ఈ వాలంటీర్లు వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా ఉన్నారు, ఈ వాలంటీర్లు ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళన్నిటికీ సేవలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలిచేస్తారు. ఈ వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా ఇలా మొత్తం లబ్ధి చేకూరుస్తుంది మనం అనేసి మనకి ఎన్నికల్లో దెబ్బ పడద్దేమోనని చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ధోరణి ఎలా ఉంటుందంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి కాంపౌండ్లో వ్యక్తి కాదంటారు ఎవరైనా? ఆయన చేత వాలంటీర్ల ద్వారా అందే సేవలన్నింటినీ ఆపాలని చెప్పి ఈసీ చేత ఆపిచ్చి మళ్ళీ ఇటువైపు ఇంకో నాలుకండి, ఏదైతే లబ్ధిదారులందరికీ కూడా సేవలు అందాల్సిందే ఆపడానికి లేదు, వైఎస్ఆర్సీపీ కుట్టకు తెరలైపోయిందని చెప్పేసి ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరు నమ్మాలి దీన్ని? అంతే, ఎవరు నమ్మాలి? ఈ రోజు అవ్వాతాతలు ప్రతి గ్రామాన ఈ రోజు మార్నింగ్ 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు మార్నింగ్ తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు అవ్వాతాతల పరిస్థితి ఏంటి? అంటే మనకి ఎలక్షన్ కోడ్లో చేయవలసిన పనులేంటి, అవాయిడ్ చేయాల్సిన పనులు ఏంటండి? ఎందుకంటే ఈ బెనిఫిట్స్, ఈ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడం అనేది ఇది కోడ్ ఎలక్షన్ నియమావళి ప్రకారం ఏం చేయాలి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అండి, వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ ప్రచారకర్తలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఇంట్రొడ్యూస్ చేసిన పథకాలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోమని చెప్పండి. ఇన్ఫాక్ట్ మనకు గుర్తుంటే లాస్ట్ ఎలక్షన్ లోనే పసుపు కుంకుమ కింద జస్ట్ లాస్ట్ 2-3 నెలలు తోసేశారు. 2-3 రోజుల ముందు ఇచ్చారు, కోడ్ వచ్చే 2-3 రోజుల ముందు కూడా ఇచ్చేసారు దాన్ని. కానీ ఈసారి అలా కాదు కదా. ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పటి నుంచి కొనసాగిస్తున్నటువంటి పథకాలకి కొనసాగింపేది అవును కాదంటారా?
కొత్తగా ఏమైనా పథకాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్లను ఏమన్నా మభ్య పెట్టేస్తున్నారా వాలంటీర్ల ద్వారా? అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం శేఖర్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవి నెల నెలా అందుకుంటున్న ప్రజలు ఇది అందుకోలేకపోతే మరి ఏమిటి పరిస్థితి అని. ఏముంటుందంటే అండి, ఇది చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ స్టెప్ వేయడం కోసం నెక్స్ట్ స్టెప్ నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అనడానికి ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చారండి. ఇండికేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది జన్మభూమి కమిటీలు. గ్రామాన పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా సరే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణం చేయాల్సిందే, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే. కానీ ఏదైతే ఆ జన్మభూమి కమిటీల లాంటి రాక్షస పాలనకి చరమగీతం పాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఆపడం ద్వారా గడప గడపకి వెళ్ళి అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వడం కానీ, రేషన్ ఇవ్వడం కానీ, అన్ని ప్రభుత్వ పథకాలు ఇవ్వడం, వాళ్ళని ఆపించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానికానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేసేస్తాను, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి. అది సో దీని ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది. ఈరోజు నడి వేసవి కాలం, ఎండలు మండిపోతా ఉన్నాయి. అవ్వాతాతలందరినీ కూడా మళ్ళీ ఎండకి ఎక్కడికి రమ్మంటున్నారు? సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకుపోండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఏదన్నా జరిగితే, అవును, వడదెబ్బ తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈరోజు విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తూ ఒక ఆవిడ ఏదో పెన్షన్ కోసం అని చెప్పేసి మరణించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అవును, ఆ మరణాన్ని చంద్రబాబు నాయుడు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వు కూడా 75 సంవత్సరాల ముసలివాడి. అంటే ఇంటికి వెళ్ళి అందించడం అభ్యంతరకరం అంటున్నారు. ఎస్, వాలంటీర్ల ద్వారా ఎలాంటి వాలంటీర్లు ఎలాంటి ప్రభుత్వ పథకాలను ఇవ్వడానికి లేదు అంటే అంత భయం ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి? ఎస్, నువ్వు అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన అని మాట్లాడుతున్నావు. అరాచక పాలన అయితే ప్రజల్ని కొట్టేస్తారు కదా, ఎందుకంత భయపడుతున్నావు? అవును, అంతే కదా. ఎందుకంత భయపడుతున్నావు? అది మేము ప్రశ్నిస్తున్నాం సూటిగా. నీకంత భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ప్రజాపాలన చేయకపోతే, ప్రజారంజక పాలన చేయకపోతే, అయ్యాపాలి, ఈ ఆపాలి, ఇవ్వాపాలి, ఇవ్వాపాలి, వాళ్ళు ఇలా పనిచేస్తున్నారు, వీళ్ళు ఇలా పనిచేస్తున్నారు లాంటి కుంటి సాకులు ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నావు? ఎందుకంటే ప్రజలు నిన్ను అసహించుకో ఉన్నారు ఆల్రెడీ. ప్రజలు మళ్ళీ నిన్ను దగ్గరికి తీసుకునే పరిస్థితి లేదు. ఓటమికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అందుకనే ఇలా వ్యవస్థల్ని, వ్యక్తులని భయపెట్టి భయాందోళనకు గురి చేసైనా గెలవాలి అనే ఒక కుయుక్తిలో భాగమే ఈరోజు వాలంటీర్ వ్యవస్థని విధులకు దూరంగా ఉంచడం. కానీ ఎలక్షన్ కమిషన్ దీనికి అంటే తలొగ్గడానికి కారణం ఏంటి? అంటే ఈ పథకాలు వాళ్లే వచ్చి తీసుకునేలాగా సమ్మతమే, కానీ వాలంటీర్లు వెళ్ళి ఇవ్వడానికి సమ్మతం కాదనే ఆ పాయింట్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆమోదించింది? సోషల్ డెమోక్రసీ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ వాళ్ళు రాసినటువంటి లెటర్ కూడా నేను చూశాను. ఆ లెటర్లో వాళ్ళు ఏం రాశారంటే, వీళ్ళు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక వన్ సైడెడ్గా లెటర్ రాసి ఎన్నికలు పక్షపాతంగా జరగాలంటే ఈ వ్యవస్థని కొద్ది రోజులు పక్కన పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ఆ కోరడంతో ఎలక్షన్ కమిషన్ దానికి అంగీకరించింది. కానీ వాస్తవం ఏంటి? వాలంటీర్ వ్యవస్థలో కూడా అసలు నాకు అదే అర్థం కాదు. వాలంటీర్లు కూడా పార్టీలు చూడలేదు, అక్కడ రాజకీయాలు చూడలేదు. సేవే భావం ఉంటే అతను టీడీపీ వాడా, లేకపోతే జనసేన వాడా, లేకపోతే బీజేపీ అని చూడలేదు. వాలంటీర్స్లో కూడా 50% బీజేపీ, జనసేన, టీడీపీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేసుకో. అంటే నిజంగానే వాలంటీర్ వ్యవస్థనైనా అనుకుంటున్నారనుకోండి ఎవరైనా పార్టీ, అది వాళ్ళ ఈ పథకాలు కాకుండా పంపించలేరా ఇంటికి? ఎందుకు పంపించలేరండి? అది నేను క్వశ్చన్ చేస్తాను. వాలంటీర్ వ్యవస్థను నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటే ఎలాగైనా ఊరికే పంపించవచ్చు, పళ్ళిచ్చి పంపించవచ్చు, ప్రతి ఇంటికి మేము పంపించుకుంటాం. అంతే, ప్రతి ఇంటికి మేము పంపించుకున్నాం. కాబట్టి ఇది ఆపడం వల్ల ప్రజల మీద భారం పడుతుంది తప్ప, అంటే వెళ్ళే ఎండలో తిరిగి మేము ఇదే అంటున్నామండి. ఇది ఆపటం వల్ల మీరేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము కక్ష తీర్చుకుంటున్నాం అంటున్నారేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ప్రభుత్వ పథకాలను ఇంటి దగ్గర లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకుంటున్నారు తప్పిస్తే ఇవి ఆపటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు అని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సో మరి ఈ తీవ్రమైన పరిస్థితి పర్యవసానాలు బట్టి అంటే మే 13 దాకా ఓపిక పట్టాలి కాబట్టి, మే 13 ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగచ్చు కాబట్టి ఏ విధంగా మరి ప్రజలు ఇబ్బంది పడతారు శేఖర్ రెడ్డి గారు? ప్రజలు ఇబ్బంది పడకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసినా సరే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మా పార్టీ కంకణం కట్టుకుంది. సో వాళ్ళకు అనుగుణంగా మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే అవ్వాతాతలు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు వీళ్ళని కూడా వాలంటరీగా ఏదైతే పార్టీకి చెందిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకెళ్ళి పెన్షన్లు అవి ఇప్పించే కార్యక్రమం కూడా చేయాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా పార్టీకి సంబంధం లేకుండా పార్టీ చెప్పకుండానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే కుటిల రాజకీయాలకు అవాతాతలు బలి కాకూడదు. అంటే ఇది ఒక టెక్నికల్ పాయింట్ మాత్రమే, ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా, బయటికి తీసుకొచ్చి ఇస్తున్నారా అని.
కానీ అవాతాతకి పెన్షన్ అందాలి. ఏదైతే వాలంటీర్లు అక్కడికి వచ్చి ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, సో వాళ్ళు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటప్పుడు వాళ్ళకి వారధిగా అండగా ఎవరు నిలబడాలి? సో అలా నిలబడాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము సిద్ధమై ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయంగా కాదండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన కుటిల రాజకీయానికి అవాతాతలు బలి కాకూడదు, దివ్యాంగులు బలి కాకూడదు. వాళ్ళకి అండగా నిలబడ్డా ఇన్నాళ్ళు, ఒక ప్రభుత్వంలో ఉండిగా అండగా నిలబడ్డాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఒక పార్టీగా అవ్వాతాతకి దివ్యాంగులకి అండగా నిలబడడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధం. ఇప్పుడు అవే 50 మంది వాలంటీర్లు, 50 ఇళ్లకి ఉన్న వాలంటీర్లు నిజంగా అనుకుంటే, తలుచుకుంటే వ్యవస్థని కేవలం ఆ టెక్నికల్ పాయింట్లో ఇది చేయాలంటే మీరు వాళ్ళందరినీ కొంచెం ఆవిడ దూరంలో ఆఫీస్కి దగ్గరలో ఇస్తే ఇంచుమించు మీకు ఆర్గనైజ్ చేసి, అంటే ఏదైతే వాళ్ళు ఆపాలనుకుంటున్నారో అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేమో అని చెప్తాం కదా, అలా వాలంటీర్లు నిజంగా ఆపగలుగుతారు చెప్పండి? వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ఆపడం అసాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పథకాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక వ్యవస్థను కానీ సృష్టించిన తర్వాత అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని ఆపడం అసాధ్యం. దాన్ని అది ఎట్లా చెప్తారంటే సూర్యకాంతిని అరిచే అడ్డుపెట్టి ఆపుతారు చూసావా, అలా ఆపలేరు, ఆపే సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసే ఏ పథకమైనా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ఏ వ్యవస్థ అయినా ప్రజల జనాల్లోకి చొచ్చుకుపోయింది, ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. దాన్ని నువ్వు తీసేసావంటే ప్రజాగ్రహానికి గురవక తప్పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రజారంజకమైన పాలన తీసుకొచ్చారు తప్పిస్తే చంద్రబాబు నాయుడు గారు లాగా జనాల మీద కుయుక్తులు పన్ని, కుట్రలు పన్ని, ఏదో చేద్దాం వెన్నుపోటు ఇలా చూస్తాం కదా. ఈరోజు వాలంటీర్ల మీద ఏందా మీ కక్ష? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు కేవలం 5,000 రూపాయలు తీసుకొని సేవే పరమావధిగా చేస్తూ ఉంటే వాళ్ళని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. అంటే కారణం బహుశా దీనికి అంటే వీళ్ళు ఎక్కడ ప్రజలకు చేరువైపోతారు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు అజ్ఞానానికి పరాకాష్ట ఇది, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గానికి పరాకాష్ట ఇది. అజ్ఞానము దుర్మార్గం రెండింటికి పరాకాష్ట. ఎందుకంటే వాలంటీర్లను నువ్వు ఆపగలిగితే ఆగుతారా? వాళ్ళు చెయ్యాలి వన్ సైడెడ్ అనుకుంటే. వాలంటీర్లో నీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు, వాలంటీర్లో నీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, అది ఆ బేసిక్ లైన్ మర్చిపోతున్నారు వాళ్ళిద్దరు. అదే అంటే వీళ్ళు విధులు నిర్వహించే ఉద్యోగస్తులు అనే ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు పరిగణిస్తున్నారు. వాళ్ళు వీళ్ళని వైసీపీ కోసం పనిచేసే కార్యకర్తగా పరిగణిస్తున్నారు. మేమేమంటున్నామంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనం తీసుకొని ప్రభుత్వ విధులు నిర్వహించే వాలంటీర్ అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అని చెప్పి మేము పరిగణిస్తున్నాం. వాళ్ళేం పరిగణిస్తున్నారు? వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని పరిగణిస్తున్నారు. వాలంటీర్లు కూడా రేపు ఓటుతోటి వాళ్ళకి సమాధానం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ. రైట్ శేఖర్ రెడ్డి గారు, చాలా అంటే కీలక సమయంలో జరుగుతున్న ఈ విషయంపై మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.